చదువులు చదివాడు. ఫారెన్లోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఇండియాకు వచ్చి తండ్రి పెట్టిన పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యాడు. కోట్ల రూపాయలు సంపాదించాడు. అయినప్పటికీ కక్కుర్తి పడ్డాడు. ట్యాక్సులు ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గంలో కాస్ట్లీ కారు కొన్నాడు. ఇప్పుడు అసలు కథ బయటపడడంతో ఏకంగా తన కారునే మార్చేశాడు. కాసులున్నోళ్లకే కక్కుర్తి ఎక్కువ అంటుంటారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఇందుకు ఉదాహరణ. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా కొందరు మరీ చీప్గా వ్యవహరిస్తుంటారు. అందులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు వరుసలో ఉంటారు. జనం ముందు తనంతటి నేతలేరని బిల్డప్ ఇస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాలని నీతి కబుర్లు చెబుతారు. కానీ ఆచరించేది మాత్రం మరొకటి. తక్కువ ధరలకే విదేశీ కార్లు వస్తున్నాయని కేటీఆర్ కక్కుర్తి పడ్డారు. అయితే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తెప్పించారు, ఆ కార్ల అసలు రేట్ ఎంత, దిగుమతి చేసుకున్న తర్వాత ధర ఎంత అన్న వివరాలు తెలిసినా దొడ్డిదారుల్లో కార్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ట్యాక్సులు ఎగ్గొట్టేందుకు కొందరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. మరికొందరు ధరను తక్కువగా చూపిస్తారు. ఇంకొందరు ప్రభుత్వం నుంచి ట్యాక్సులు మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తప్పని తెలిసిన స్మగ్లర్ల నుంచి ఖరీదైన కార్లు కొంటున్నారు. తెలంగాణలో ఎంతోమంది ఇలా దొడ్డిదారులోనే స్మగ్లర్ల నుంచి విలువైన కార్లు కొని అడ్డంగా బుక్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ కార్ నెంబర్ TS09D6666 వాడుతున్నాడు. అందరూ విదేశాల నుంచి తెప్పించుకున్నారని భావించారు. అయితే ఈ వాహనాన్ని కార్ల స్మగ్లర్ బష్రత్ అహ్మద్ ఖాన్ నుంచి కొన్నట్లు తేలింది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ బయటపెట్టారు. DRI అధికారుల దర్యాప్తులో ఇది స్పష్టమైందని తెలిపారు. ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిస్టర్ అయిన ఈ కారును కేటీఆర్ ఉపయోగించుకున్నట్టు తెలిపారు. కారు పార్టీ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన కార్ల మీద నడుస్తోందంటూ ఘాటైన విమర్శలు చేశారు. అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై కారు పార్టీ నడుస్తున్నదా? లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బష్రత్ ఖాన్ దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా, లేదా తక్కువగా చూపించి కొనుగోలు చేయడం జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా, నకిలీ ఆదాయమా, లేదా మనీ లాండరింగ్ ద్వారానా అన్నది తేలాల్సి ఉంది. దాదాపు 30 విదేశీ కార్లను బషరత్ అహ్మద్ అలీ ఖాన్ ఇలా స్మగుల్ చేసి మన దేశానికి తీసుకొచ్చినట్లుగా వెల్లడైంది. వీటిని దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు అమ్మినట్టుగా నిర్ధారణ అయింది. కొన్న వారంతా నగదు రూపంలోనే అతనికి చెల్లింపులు జరిపినట్టుగా తేలింది. అలా అమ్మిన ఓ ల్యాండ్ క్రూజర్ కారునే ప్రస్తుతం కేటీఆర్ ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ల్యాండ్ క్రూజర్ 300 ధర 2.5 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అయితే బషరత్ అహ్మద్ ఖాన్ నుంచి ఈ విదేశీ లగ్జరీ కార్లను కొన్నవారు దీంట్లో సగం ధరకే కొన్నట్టుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. $100 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత మోసంలో బషరత్ అహ్మద్ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన లగ్జరీ కార్ల డీలర్, గచ్చిబౌలిలోని హైదరాబాద్ కార్ లాంజ్ ఓనర్ బషరత్ ఖాన్ అహ్మదాబాద్లోని మే 16న DRI అరెస్ట్ చేసింది. హ్యామర్ ఈవీ, క్యాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయ్స్, లెక్సస్, టొయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ప్రీమియం మోడళ్లతో పాటు 30కి పైగా లగ్జరీ వాహనాలను బషరత్ దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బషరత్ ఖాన్ అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లను తెప్పించుకొని శ్రీలంక లేదా దుబాయ్ ద్వారా భారతదేశానికి మళ్లిస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. శ్రీలంకలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను రైట్ హ్యాండ్ డ్రైవ్గా మోడిఫై చేయించాడని తెలిసింది. ఈ విదేశీ లగ్జరీ కార్లకు బషరత్ అహ్మద్ ఖాన్ వాటి అసలు ధర కన్నా 50% తక్కువకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి కస్టమ్స్ సుంకాన్ని కూడా ఎగ్గొట్టి శ్రీలంక మీదుగా భారత్కు తీసుకువచ్చేవాడు. ఈ వ్యవహారానికి సంబంధించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన అహ్మదాబాద్ DRI అధికారులు బషరత్ అహ్మద్ అలీ ఖాన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.